Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about 3-digit numbers multiplication. 3 అంకెల సంఖ్యలను ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి 3 అంకెల సంఖ్యలను ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఇక్కడ 5 స్టెప్స్ ప్రకారం చూద్దాం. సో ఇది సింపుల్ లాజిక్, చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ మనకు 9 వరకు టేబుల్స్ వస్తే సరిపోతుంది అంతే. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టెప్ ఒకట్ల స్థానము, ఇది పదుల స్థానం, ఇది వందల స్థానం. ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి వాటిని ఫస్ట్ స్టెప్లో మల్టిప్లై చేసి రాయాలి. నెక్స్ట్ ఒకట్ల స్థానము పదుల స్థానంలో ఉన్నటువంటి వాటిని క్రాస్ మల్టిప్లై చేసి ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ 100 ప్లేస్, నెక్స్ట్ వన్స్ ప్లేస్ క్రాస్ మల్టిప్లై చేసి నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేసి ఫైనల్గా యాడ్ చేసి ఇక్కడ రాయాలి థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ సో సేమ్, సో టెన్స్ ప్లేస్ 100 ప్లేస్లో ఉన్నటువంటి వాటిని క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేసి ఇక్కడ రాయాలి ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్స్ 100 ప్లేస్లో ఉన్నటువంటి మాత్రమే మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. ఫస్ట్ స్టెప్ ప్రకారం చూడండి 3 6 18, సో 18 కదా, సో 18 ఇక్కడ రాసేయండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి వాటిని రెండింటిని మల్టిప్లై చేయం, 3 మల్టిప్లై చేసాం, 3 6 18. నెక్స్ట్ సెకండ్ స్టెప్ క్రాస్ మల్టిప్లై చేయండి, 6 2 12. ఓకే, నెక్స్ట్ 5 3 15, సో 15 ప్లస్ 12 సో 27. 1 ప్లేస్ లీవ్ చేసి రాయండి, సో 27 ఇక్కడ రాసేసేయండి. ఓకే, ఇది సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి 100 ప్లేస్లో ఉన్నటువంటివి మరియు ఒకట్ల వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని క్రాస్ మల్టిప్లై చేసి నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 1 6 6 థర్డ్ స్టెప్, 1 6 6, 4 3 12, 5 2 10. ఇప్పుడు యాడ్ చేస్తే 28, సో 1 ప్లేస్ లీవ్ చేసి రాయండి 28. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఫోర్త్ స్టెప్ సో టెన్స్ ప్లేస్ 100 ప్లేస్లో ఉన్నటువంటి వాటిని క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. సో 1 into 5 5. నెక్స్ట్ 4 2 8, 8 ప్లస్ 5 13, సో 13. 1 ప్లేస్ లీవ్ చేసి ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ సో ఇక్కడ 1 4 4, 100 ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేసి సో 1 ప్లేస్ లీవ్ చేసి రాసేయండి. ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 8. నెక్స్ట్ 7 ప్లస్ 1 8, నెక్స్ట్ 8 ప్లస్ 2 10, 1 క్యారీ ఫార్వర్డ్, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6, 4 ప్లస్ 1 ఎంత అవుతుంది 5. సో ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చింది 56,088 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, 5 స్టెప్స్ ప్రకారం 3-digit 2 నంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేసామో చూసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేయండి. 8 5 40. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే సెకండ్ స్టెప్ ప్రకారం సో 9 8 72. నెక్స్ట్ 5 6 30. సో ఫైనల్గా యాడ్ చేస్తే ఎంత వస్తుంది 102. సో 1 ప్లేస్ లీవ్ చేసేసి రాయండి. సో 1 0 2, ఓన్లీ 1 ప్లేసెస్ మాత్రమే లీవ్ చేయాలి ఎవ్రీ టైం. ఓకే, థర్డ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. థర్డ్ స్టెప్ 100 ప్లేస్ 1 ప్లేస్ 4 8 క్రాస్ మల్టిప్లై చేయండి 32. నెక్స్ట్ 7 5 35. నెక్స్ట్ 6 9 54. ఇప్పుడు యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంత వస్తుంది చూడండి. సో 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 4 11, 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 5 12, సో 121. మళ్ళీ 1 ప్లేస్ లీవ్ చేసి మాత్రమే రాయండి 1 2 1. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. టెన్స్ ప్లేస్ 100 ప్లేస్లో ఉన్న వాటిని క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 6 4 సో ఫోర్త్, 6 4 24. నెక్స్ట్ 7 9 63. యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంత వస్తుంది సో 87 వస్తుంది. మళ్ళీ 1 ప్లేస్ లీవ్ చేసి మాత్రమే రాయండి 1 ప్లేస్, సో 87 ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఇక్కడ 100 ప్లేస్లో ఉన్నటువంటి మాత్రమే మల్టిప్లై చేయాలి. 7 4 28. 1 ప్లేస్ లీవ్ చేసి మాత్రమే రాయండి 28. సో ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేయండి. యాడ్ చేస్తే సో 0. నెక్స్ట్ 4 ప్లస్ 2 6. నెక్స్ట్ 1 7 ప్లస్ 3 10, 1 క్యారీ ఫార్వర్డ్. 9 ప్లస్ 9 18, సో 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 3, సో 38,0160 ఈజ్ ద ఆన్సర్. ఫైనల్ స్టెప్ చూడండి. వన్స్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ స్టెప్ 3 into 0 0, సో 0 ఇక్కడ రాసేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్లో ఉన్న వాటిని క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 1 into 3 3, 0 into 0 0, 0 ప్లస్ 3 3, 1 ప్లేస్ లీవ్ చేసేసి ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ 100 ప్లేస్ వన్స్ ప్లేస్లో ఉన్నాయి క్రాస్ మల్టిప్లై చేసి టెన్స్ ప్లేస్లో ఉన్నాయి మల్టిప్లై చేసి యాడ్ చేయండి. సో 2 3 6, 8 into 0 0, 1 into 0 0, సో 0 ప్లస్ 6, సో 6 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ప్లేస్ లీవ్ చేసేసి రాయండి.
ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ 100 ప్లేస్ 10s ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. సో 2 × 0 0, 1 × 8 8. సో 8 + 0 అనేటువంటిది 8 వస్తుంది కాబట్టి 1 ప్లేస్ లీవ్ చేసేసి రాయండి. ఓకే, నెక్స్ట్ సో ఫిఫ్త్ స్టెప్ 100 ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. 8 2 16, 16 అనేటువంటిది ఇక్కడ రాసేసేయండి, 1 ప్లేస్ లీవ్ చేసేసి. ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేస్తే సో 0 3 6 8 16. సో ఫైనల్ ఆన్సర్ సో 16 86 30 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ స్టెప్ 1s ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. 8 5 40 ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 10s ప్లేస్ మరియు 1s ప్లేస్ని క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 7 5 సెకండ్ స్టెప్ 7 5 35. నెక్స్ట్ 8 4 32. సో యాడ్ చేస్తే 67. సో 67 అనేటువంటిది ఇక రాసేసేయండి, 1 ప్లేస్ లీవ్ చేసేసి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో 100 ప్లేస్ 1 ప్లేస్ని క్రాస్ మల్టిప్లై చేయండి, 10s ప్లేస్ని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 9 5 45. నెక్స్ట్ 6 8 48, 7 4 28. సో ఇప్పుడు యాడ్ చేయండి. సో 8 + 8 16 + 5 21, 1 ఇక్కడ 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12. సో 121 వస్తుంది. సో 121 అనేటువంటిది ఈ విధంగా రాయండి. సో 121. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అనేటువంటిది 100 ప్లేస్ మరియు 10s ప్లేస్లో ఉన్నటువంటి వాటిని క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 9 4 36. నెక్స్ట్ 7 6 42. సో యాడ్ చేస్తే 78 అవుతుంది. సో 78 1 ప్లేస్ లీవ్ చేసేసి ఇక్కడ రాసేసేయండి, 78 ఇక్కడ రాసేసేయండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ 6 9 54. సో 54 అనేటువంటిది 1 ప్లేస్ లీవ్ చేసేసి ఇక్కడ రాయండి, ఫైనల్గా యాడ్ చేయండి. సో 0 7 + 4 11, 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 6 + 2 8, 8 + 2 10. సో 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 4 + 2 6, 6 + 7 13. నెక్స్ట్ 1 క్యారీ ఫార్వర్డ్. 5 + 1 6. సో ఫైనల్ ఆన్సర్ 630810 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, 2 3 డిజిట్ నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.